చెప్తాను రా, ఎందుకంటే పాయింట్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళాలి కాబట్టి. ఓకే, సో కంగారు ఏమొద్దామా, చాలా ఈజీ రా. చూడమ్మా, మనం ఒక క్రిస్టల్ తీసుకున్నారా, ఒక క్రిస్టల్ తీసుకున్నాం. ఇవన్నీ యాటమ్స్ అమ్మా, యాటమ్స్ కానీ అయాన్స్ కానీ రా. ఓ ఆలోచించమాకండి, సింపుల్ గా ఆలోచించుకోండి, చెప్పిన కాన్సెప్ట్ ని సింపుల్ గా ఆలోచించుకోండి. మనం ఒక క్రిస్టల్ తీసుకున్నప్పుడు అందులో తీసుకున్న క్రిస్టల్లో కొన్ని అయాన్స్ కానీ యాటమ్స్ కానీ, యాటమ్స్ మిస్ అయిపోయినాయి, బయటకు వెళ్ళిపోయినాయి. ఓకే, బయటకు వెళ్ళిపోవచ్చు. లేదు సార్, ఓకే, అన్ని ఉదాహరణ కదా, డిఫరెంట్ ఉన్న యాటమ్స్ బయటకు వెళ్ళిపోవచ్చు, మిస్ అవ్వచ్చు. లేదు సార్, బయట నుంచి కొత్త యాటమ్స్ రా, బయట నుంచి కొత్త యాటమ్స్ వచ్చి ఇక్కడ ఆక్యుపై అవ్వచ్చు, ఈ మధ్యలో స్పేస్ లో ఆక్యుపై అవ్వచ్చు అమ్మా, ఇంటర్స్టిషియల్ స్పేస్ అంటారు, ఆ స్పేస్ లో ఆక్యుపై అవ్వచ్చు. లేదు సార్, ఒక యాటమ్ ఇక్కడ లేదు కదమ్మా, ఇక్కడ మిస్ అయిన యాటమ్ ఇంకెక్కడైనా సరే వెళ్ళి డిస్లొకేషన్ రా, ఇక్కడున్న యాటమ్ డిస్లొకేషన్ జరగచ్చు, లేదు యాటమ్ మిస్ అయిపోవచ్చు, మన క్రిస్టల్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. లేదు అది అలాగే ఉంటాయి, బయట నుంచి కొత్త యాటమ్ వచ్చి ఈ ఇంటర్స్టిషియల్ గ్యాప్ లో యాడ్ అవ్వచ్చమ్మా. అన్ని ఒక దాంట్లో జరగరా, అన్ని చెప్పిన పాయింట్స్ అన్ని ఒక దాంట్లో కాదు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా జరుగుతుంది. యాటమ్స్ మిస్ అవ్వచ్చు, మిస్సింగ్ ఆఫ్ పార్టికల్స్ రా, మిస్సింగ్ ఆఫ్ పార్టికల్స్. మనం తీసుకున్న క్రిస్టల్ లో పార్టికల్స్ మిస్ అవ్వచ్చు, లేదు డిస్లొకేషన్ అంటే బయటికి వెళ్ళిపోవరా, జస్ట్ డిస్లొకేషన్, వాటి యొక్క ప్లేస్ మారుతాయి, డిస్లొకేషన్ ఆర్ ఓకే, బయట నుంచి వేరే యాటమ్స్ అంటే అవుట్ సైడ్ యాటమ్స్ రా, outside atoms occupy interstitial sites, interstitial gaps or interstitial sites. ఇందులో ఏదైనా జరిగితే, ఓకే, ఈ మూడిట్లో ఏది జరిగినా సరే దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రిస్టల్ డిఫెక్ట్స్ అంటారమ్మా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రిస్టల్ డిఫెక్ట్స్. సో వాట్ యు మీన్ బై డిఫెక్ట్ అంటే ఏంట్రా అంటే సింప్లీ ఇంపర్ఫెక్షన్స్ రా, ఒరిజినల్ గా ఉండాల్సిన కన్నా పర్ఫెక్షన్ లేకుండా ఇంపర్ఫెక్షన్స్ రా, ఇంపర్ఫెక్షన్స్ ఇన్ ద గివెన్ సాలిడ్, ఇంపర్ఫెక్షన్స్ ఇన్ ద గివెన్ సాలిడ్. మనం తీసుకున్న సాలిడ్ లో ఓకే, ఇఫ్ ఎనీ ఇంపర్ఫెక్షన్స్ టేక్స్ ప్లేస్, ఇంపర్ఫెక్ట్ గా ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ క్రిస్టల్ డిఫెక్ట్స్ అంటారమ్మా. ఈ డిఫెక్ట్స్ వల్ల కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ రా, అన్ని కాదమ్మా, కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్. ఓకే, కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంట్రా అంటే ఇట్ మే ఇంక్రీజ్ ఆర్ ఇట్ మే డిక్రీజ్ అమ్మా, ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చురా. కొన్ని ప్రాపర్టీస్ పెరుగుతాయి, కొన్ని ప్రాపర్టీస్ తగ్గుతాయి అమ్మా. అలాగే ఇంకోటి ఏంట్రా అంటే ఎంట్రోపీ ఆఫ్ ది డిఫెక్ట్స్ వల్ల, ఎంట్రోపీ ఫస్ట్ ఇయర్ లో థర్మోడైనమిక్స్, ఎంట్రోపీ కన్ఫామ్ గా పెరిగిద్దమ్మా, ఎంట్రోపీ కన్ఫామ్ గా పెరిగిద్దిరా. ఓకే, ఎంట్రోపీ ఆఫ్ ది సాలిడ్ ఇంక్రీజెస్ అమ్మా, డిఫెక్ట్స్ పెరగటం వల్ల, డిఫెక్ట్స్ ఉండటం వల్ల ఎంట్రోపీ పెరిగిద్దిరా. ఓకే, అయాన్ మిస్ అయినా, డిస్లొకేషన్ జరిగినా, ఓకే, డిస్లొకేషన్ జరిగినా, లేదా వేరే ఐటమ్స్ వచ్చి ఇలా అటాచ్ అయినప్పుడు ఆ మొబిలిటీ ఆఫ్ పార్టికల్స్ అనేవి జరుగుతాయి, ఎక్కువ ఉంటుందమ్మా. మొబిలిటీ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువ అవకాశం ఉంది. మొబిలిటీ అంటే ఏంటి, పార్టికల్స్ కదలటం అంటే ర్యాండమ్నెస్ పెరిగిద్దిరా. ర్యాండమ్నెస్ పెరగటం వల్ల ఎంట్రోపీ పెరిగిద్దమ్మా. యాజ్ ఎంట్రోపీ ఇంక్రీజెస్ స్టెబిలిటీ ఆఫ్ ది సాలిడ్ ఇంక్రీజెస్ అమ్మా. నువ్వు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నావు, ఎంట్రోపీ పెరిగే కొద్దీ స్టెబిలిటీ పెరిగిద్ది. మరి ఎంట్రోపీ ఇప్పుడు పెరిగిద్ది డిఫెక్ట్స్ పెరగటం వల్ల. సో యాజ్ డిఫెక్ట్స్ ఇంక్రీజెస్ ఎంట్రోపీ ఇంక్రీజెస్, యాజ్ ఎంట్రోపీ ఇంక్రీజెస్ stability of the solid also increases అమ్మా, stability of the solid also increases.
మనం జనరల్ గా ఏమనుకుంటామంటే సార్ డిఫెక్ట్ ఉండటం వల్ల మనకి మంచి సాలిడ్, మరి మనం జనరల్ ఊహించుకోద్దురా డిఫెక్ట్ అంటే మిస్టేక్ అని, అది ఆలోచించవద్దు. సాలిడ్స్ డిఫెక్ట్ ఎక్కువ ఉంటే అంత మోర్ స్టేబుల్ అనరా. డిఫెక్ట్స్ పెరిగే కొద్దీ స్టెబిలిటీ పెరిగిద్ది. అండ్ అకార్డింగ్ టు third law of thermodynamics రా, అకార్డింగ్ టు third law of thermodynamics, third law of thermodynamics ప్రకారం చూసుకుంటే at 0 Kelvin అమ్మా, 0 Kelvin దగ్గర we will have pure and perfect crystalline solid అమ్మా, pure and perfect crystalline solid రా. 0 Kelvin దగ్గర మనకి 100% పర్ఫెక్ట్ సాలిడ్, అందులో ఎలాంటి డిఫెక్ట్స్ రావమ్మా. 0 Kelvin దగ్గర 100% ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ సాలిడ్ వస్తుంది. కానీ మనకి జనరల్ గా మనకి టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ కదా, రూమ్ టెంపరేచర్ దగ్గర ప్రతి సాలిడ్ లో ఇవి ఉంటాయమ్మా, డిఫెక్ట్స్ ఉంటాయి. ప్రతి సాలిడ్ డిఫెక్ట్ లేకుండా ఎక్కడ ఉండదు, ప్రతి సాలిడ్ డిఫెక్ట్ ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, టెంపరేచర్ పెరిగే కొద్దీ ఓకే డిఫెక్ట్స్ ఇంక్రీజెస్ రా, టెంపరేచర్ పెరిగే కొద్దీ డిఫెక్ట్స్ ఇంక్రీజెస్ అమ్మా. యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ డిఫెక్ట్స్ ఇంక్రీజెస్. సో మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంట్రా అంటే, ఫస్ట్ పాయింట్ ఎవ్రీ సాలిడ్ వి హ్యావ్ డిఫెక్ట్స్ రా, ప్రతి సాలిడ్ లో డిఫెక్ట్ అనేది ఉంటది. ఎవ్రీ సాలిడ్ వి హ్యావ్ డిఫెక్ట్స్. డ్యూ టు డిఫెక్ట్స్ ఎంట్రోపీ ఇంక్రీజెస్, ఆటోమేటికల్లీ స్టెబిలిటీ ఆల్సో ఇంక్రీజెస్ అమ్మా. అండ్ పర్ఫెక్ట్ సాలిడ్ ఎక్కడ వస్తుందా, how can you and where we get the perfect solid ante at 0 Kelvin amma, at 0 Kelvin. And inko point entra ante as temperature increases defects also increases. జనరల్ గా మనకి ఏమైనా డిఫెక్ట్ ఉండకూడదు అనుకుంటారా, తప్పురా, డిఫెక్ట్స్ ఉండాలి. సాలిడ్స్ లో డిఫెక్ట్ పెరిగే కొద్దీ మనకి దాని యొక్క ప్రాపర్టీస్ మనకి ఉపయోగపడే విధంగా మారుతుందమ్మా. ఓకే, సాలిడ్ లో డిఫెక్ట్ ఉండటం వల్ల అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ అని చెప్పాం కదమ్మా, ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ మెయిన్ గా ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఒకటి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ జనరల్ గా ఇంక్రీజ్ అవుతాయమ్మా, జనరల్ గా ఇంక్రీజ్ అవుతాయి. ఎలక్ట్రికల్ ప్రాపర్టీ అంటే దాని యొక్క కండక్టివిటీ అంటే కండక్ట్ చేసే పవర్ పెరుగుతూ ఉంటది, అలాగే దాని యొక్క మ్యాగ్నెటిక్ పవర్ కూడా పెరుగుతుంది. డిఫెక్ట్స్ పెరిగే కొద్దీ ఈ రెండు పెరుగుతూ ఉంటాయి. మనకు కావాల్సింది కూడా అందుకనే ఒకవేళ నువ్వు తయారు చేసిన సాలిడ్ క్రిస్టలైన్ ప్యూర్ అయినా సరే మనం దాన్ని డిఫెక్ట్స్ తయారు చేసుకుంటాం, డిఫెక్ట్స్ వచ్చేటట్టు చేసుకుంటాం. నువ్వు తయారు చేసిన ల్యాబ్ లో ఎక్స్పెరిమెంటల్ గా చేసుకున్న సాలిడ్ ని ప్యూర్ అయినా సరే, నువ్వు తయారు చేసింది ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ అయినా సరే, మనం కెమికల్ మెథడ్స్ ద్వారా కానీ ఫిజికల్ మెథడ్స్ ద్వారా కానీ దాంట్లో డిఫెక్ట్స్ వచ్చేటట్టు చేస్తాం. డిఫెక్ట్స్ రావడం వల్ల ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ రెండు పెరుగుతాయిరా. దానివల్ల కంపల్సరీగా డిఫెక్ట్స్ ఉండాల్సిందే సాలిడ్ లో. చూసుకోండి అమ్మా ఒక్కసారి. హీట్ చేసే కొద్దీ అవుతాయిరా. నోట్స్ రాయొద్దు చిన్న, నోట్స్ ఎవరు రాయొద్దురా, ఎందుకంటే మొత్తం నోట్స్ నేను పెడతాను ఈవినింగ్, మళ్ళీ థియరీ పార్ట్ పెడతాను, నోట్స్ ఎవరు రాయొద్దు. నెక్స్ట్ ఓకే, మనమే పంపించేయచ్చురా. ఓకే, మనం కూడా పంపించేయచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ రైట్, దేవేందర్ గుడ్ మార్నింగ్ రా. రైట్ నెక్స్ట్ మనం కూడా పంపించేయచ్చు మా శశికరణ్. ఓకే, మనం కూడా పంపించేయచ్చురా. రైట్, ఒకసారి చూడండి అమ్మా యశ్వంత్, చూడండి రా మళ్ళీ ఒకసారి. మనం తీసుకున్న సాలిడ్ లో, మనం తీసుకున్న క్రిస్టలైన్ సాలిడ్ అంటే మనం తీసుకున్న సాలిడ్ లో పార్టికల్స్ మిస్ అవ్వటం కానీ, వాటి యొక్క ప్లేస్ మారటం కానీ, లేదా బయట నుంచి ఇంకో ఆటం వచ్చి ఆక్యుపై చేసినప్పుడు ఆ వచ్చే దాన్ని వి కాల్డ్ ఎస్ డిఫెక్ట్స్ అంటారమ్మా. విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇంపర్ఫెక్షన్స్ అంటారా. ఇంపర్ఫెక్షన్, ఈ డిఫెక్ట్స్ వల్ల కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ పెరుగుతాయి, కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ తగ్గుతాయిరా. జనరల్ గా అయితే ఎలక్ట్రికల్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ డెఫినెట్ గా పెరుగుతాయి. మనకి ఎలక్ట్రికల్ ప్రాపర్టీ పెరగటం మంచిదేరా, ఎందుకంటే దానికి బెస్ట్ కండక్టర్స్ గా వాడతారు. అందులో మీకు ఎగ్జాంపుల్ ఎక్కడరా అంటే, మీకు బాగా తెలియాల్సిందంటే సిలికాన్ అండ్ ప్యూర్ సిలికాన్ మనకి సెమీ కండక్టర్. గుర్తుందమ్మా మీకు ఫిజిక్స్ లో వస్తాయి. ప్యూర్ సిలికాన్ అనేది సెమీ కండక్టర్, ప్యూర్ సిలికాన్ అనేది సెమీ కండక్టర్. దాన్ని మనం ఎన్ టైప్ సెమీ కండక్టర్, పి టైప్ సెమీ కండక్టర్ అని మీకు ఫిజిక్స్ లో వస్తారా. జంక్షన్స్ పిఎన్పి డయోడ్ అని, అలాగా ఎన్ టైప్ సెమీ కండక్టర్, పి టైప్. అంటే దీనికి ఇంప్యూరిటీస్ కలపటం వల్ల 5th గ్రూప్ ఎలిమెంట్స్, 6th గ్రూప్ ఎలిమెంట్ రేపు వస్తాయి, మండే వస్తాయి. ఓకే, మనం తీసుకున్న కాంపౌండ్ సిలికాన్ సెమీ కండక్టర్
సిలికాన్ ఒకటి, జెర్మేనియం ఒకటి, సెమీ కండక్టర్స్. దాని యొక్క కండక్టివిటీ పెంచడం కోసం మనం ఇంప్యూరిటీస్ కలపటం రా. ఇంప్యూరిటీస్ కలపటం వల్ల దే బికమ్ అంటే దే కాజెస్ డిఫెక్ట్స్ రా. ఆ డిఫెక్ట్స్ వల్ల ఏంట్రా అంటే దేర్ కండక్టివిటీ విల్ బి ఇంక్రీజెస్ అమ్మా. దేర్ కండక్టివిటీ విల్ బి ఇంక్రీజెస్. అలాగా మన డిఫెక్ట్స్ మనం చేయొచ్చమ్మా. ఉన్న సాలిడ్ లో ఒకవేళ ప్యూర్ సాలిడ్ వచ్చినా సరే మనం డిఫెక్ట్స్ చేసుకోవచ్చు. చెప్తాను ఆ మెథడ్స్ ఏంటి అని చెప్తాను రా. అలా డిఫెక్ట్స్ పెరగటం వల్ల బోత్ ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ పెరుగుతాయిరా. అలాగే ఎంట్రోపీ పెరిగింది, ఎంట్రోపీ పెరిగింది ఆటోమేటిక్ స్టెబిలిటీ కూడా పెరిగిద్దిరా. అలాగే టెంపరేచర్ పెరిగే కొద్ది డిఫెక్ట్స్ పెరుగుతూ ఉంటాయి అని చెప్తారమ్మా. ఇది మనకి జనరల్ గా డిఫెక్ట్స్ స్టార్టింగ్ గురించి స్టార్టింగ్. ఓకే, నెక్స్ట్ చెప్తాను రా. ఫిజికల్ ప్రాపర్టీస్ ఏం డిగ్రీస్ అవుతుంది చెప్తానమ్మా. చెప్తాను రా అన్ని. మెయిన్ గా మనకి ఆ రెండు గుర్తుంచుకోవాలిరా. రైట్, మా నోట్స్ ఏం రాయిద్రా, నేను పెడతానమ్మా. ఆల్రెడీ నోట్స్ లో ఉంది, మళ్ళీ నేను థియరీ పార్ట్ పెడతాను. మన ఇంటిగ్రేట్ మెటీరియల్ చదువుకుంటే అర్థమైపోయిందిరా. జస్ట్ కాన్సెప్ట్ వినండి చాలు, కాన్సెప్ట్ వినండి రా చాలు. ఈ డిఫెక్ట్స్ ని దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types అమ్మా. These defects are classified into 2 types. మీకు అర్థం అవడం కోసం ప్లస్ మైనస్ రాస్తాను రా. ఆటమ్స్ అని రాసుకోవచ్చు. ఓకే, ఇలా ఇలా ఉంది. మనం తీసుకున్న క్రిస్టల్ లో అక్కడక్కడ లాటిస్ పాయింట్స్ మిస్ అవుతారా, అక్కడక్కడ. ఓకే, కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు, అక్కడక్కడ పాయింట్స్. ఇఫ్ సమ్ ఆఫ్ ది లాటిస్ పాయింట్స్ ఆర్ మిస్సింగ్ రా, ఇఫ్ సమ్ ఆఫ్ ది లాటిస్ పాయింట్స్ ఆర్ మిస్సింగ్, దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ పాయింట్ డిఫెక్ట్స్ అంటారమ్మా. దే ఆర్ కాల్డ్ యాజ్ పాయింట్ డిఫెక్ట్స్ అంటారు. మనం తీసుకున్న క్రిస్టల్ లో ఇఫ్ సమ్ ఆఫ్ ది లాటిస్ పాయింట్స్ ఆర్ మిస్సింగ్, మనం తీసుకున్న దాంట్లో కొన్ని లాటిస్ పాయింట్స్ మిస్ అయితే దే ఆర్ కాల్డ్ యాజ్ పాయింట్ డిఫెక్ట్స్ అంటారమ్మా. అలా కాకుండా లైన్ మొత్తం లేచిపోయింది అనుకోరా, ఆ లైన్ లో ఉన్న పాయింట్స్ మొత్తం అన్ని వెళ్ళిపోవాలరా. ఇందులో ఉన్న పాయింట్ లాటిస్ పాయింట్స్ ఆ లైన్ మొత్తం వెళ్ళిపోతే సార్ అలాగే వెళ్ళాలా లేదా, ఈ లైన్ వెళ్ళిపోవచ్చు సార్, ఇలా ఉన్న లైన్ ఇన్ని లైన్స్ అని వెళ్ళొచ్చమ్మా. ఇన్ని లైన్స్ అన్నా అంటే ఈ లైన్ లో ఉన్న ఆటమ్స్ అని వెళ్ళిపోవచ్చు సార్. ఇలాగైనా ఒక లైన్ రో మొత్తం వెళ్ళిపోతే దే ఆర్ కాల్డ్ యాజ్ లైన్ డిఫెక్ట్స్ అంటారమ్మా. లైన్ వెళ్ళిపోతేమో లైన్ డిఫెక్ట్ అంటారమ్మా. ఇఫ్ దే ఆర్ ఓన్లీ సమ్ ఆఫ్ ది లాటిస్ పాయింట్, అక్కడక్కడ లాటిస్ పాయింట్స్ మిస్ అయితే వి కాల్డ్ యాజ్ పాయింట్ డిఫెక్ట్స్ అంటారు. అక్కడక్కడ మిస్ అయితేనేమో పాయింట్ డిఫెక్ట్స్ అంటారు. రో మొత్తం వెళ్ళిపోతే ఆ రో మొత్తం వెళ్ళిపోయింది, ఆ రోలో ఉన్న ఆటమ్స్ అన్ని కానీ అయాన్స్ కానీ మాలిక్యూల్స్ కానీ అన్ని వెళ్ళిపోతే దే ఆర్ కాల్డ్ యాజ్ లైన్ డిఫెక్ట్స్ అంటారమ్మా. They are called as line defects. If some of the lattice points are missing, point defect. If the entire row is missing from the given crystal, మనం తీసుకున్న క్రిస్టల్ సాలిడ్ లో లైన్ మొత్తం లేచిపోతే they are called as line defects అంటారమ్మా. అక్కడక్కడ పాయింట్స్ వెళ్ళిపోయినాయి అనుకో బయటికి, they are called as point defects అంటారా. They are called as point defects అంటారమ్మా. లైన్ డిఫెక్ట్స్ వేరు, పాయింట్ డిఫెక్ట్స్ వేరు. సో లైన్ డిఫెక్ట్స్ అంటే ఏంటమ్మా, if the entire row is missing from the given crystal, the entire row of atoms are missing from the given crystal, they are called as line defects, which is also called as row defect antarama, which is also called as row defect. Row anta miss ayipote row defect antarama, we called as row defect. Ala kaakunda if only some of the lattice points, konni lattice points miss aithe they are called as point defects antara. Point defects మనకి ఇప్పుడున్న సిలబస్ లో అన్ని కూడా పాయింట్ డిఫెక్ట్స్, లైన్ డిఫెక్ట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడమమ్మా. మనం మాట్లాడేదంతా కూడా పాయింట్ డిఫెక్ట్స్ గురించేరా. లైన్ డిఫెక్ట్స్ తప్ప అసలు మనం మాట్లాడమమ్మా, చాలా రేర్ కండిషన్ లో ఉంటాయి. కానీ లైన్ డిఫెక్ట్స్ పాయింట్ డిఫెక్ట్స్ ప్రతి సాలిడ్ లో ఉంటుంది కాబట్టి మనం ఇది మాట్లాడుకుంటారా. ఓకే రైట్. సో పాయింట్ డిఫెక్ట్స్ ని
జాగ్రత్త. అగైన్ దిస్ పాయింట్ డిఫెక్ట్స్ రా. మరి ఎప్పటికప్పుడు మీరు వెంటనే రివైజ్ చేసుకోండి, ఈజీగా అయిపోయింది. ఓకే, వెంటనే రివైజ్ చేసుకుంటే ఈజీ అయిపోయిందమ్మా. ఓకే, అంతేగాని మళ్ళీ మర్చిపోతారా. ఓకే, చూసుకోండి అమ్మా ఒకసారి. రైట్, ఈ పాయింట్ డిఫెక్ట్స్ రా, దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ మళ్ళీ 3 టైప్స్ అమ్మా. స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్, నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్, నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్, అండ్ లాస్ట్ వన్ వచ్చేటప్పటికల్లా ఇంప్యూరిటీ డిఫెక్ట్స్ అమ్మా. స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్, నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అండ్ ఇంప్యూరిటీ డిఫెక్ట్స్. అంటే డిఫెక్ట్ వచ్చినా సరే ఫార్ములా మారకూడదురా. మనం తీసుకున్న అయానిక్ క్రిస్టల్ లెక్క ఫార్ములా మారకూడదురా. నో చేంజ్ ఇన్ ద ఫార్ములా, నో చేంజ్ ఇన్ ద ఫార్ములా. మీకు గుర్తుందా, మొన్న ఒక రోజు NaCl తీసుకుని క్రిస్టల్ లో ఒక యాక్సిస్ నుంచి పాస్ అయినప్పుడు, 2 ఫేస్ సెంటర్ ఆటమ్ నుంచి పాస్ అయినప్పుడు దాంతో పాటు బాడీ సెంటర్ వెళ్ళిపోయింది. అప్పుడు వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ సోడియం క్లోరైడ్ అన్నప్పుడు మనకి కొన్ని సందర్భాల్లో ఓకే Na7Cl8 అని, లేదా కొన్ని సందర్భాల్లో Na8Cl3 అని, అలా డిఫరెంట్ పేరు ఫార్ములాలు వచ్చినాయిరా. అయాన్ మిస్ అయిపోతాం, ఇలా కార్నర్స్ లో ఉన్న ఒక ఫేస్ లో ఉన్న కార్నర్స్ అన్ని తీసేసాం. అప్పుడు ఫార్ములా ఏంట్రా అంటే కొన్ని సందర్భాల్లో NaCl వచ్చింది, కొన్ని సందర్భాల్లో అంటే యాక్చువల్ ఒరిజినల్ ఫార్ములా ఏంటి సోడియం క్లోరైడ్ ది NaCl. డిఫెక్ట్ వచ్చినా సరే ఇదే ఫార్ములా ఉంటే దాని కాల్డ్ యాజ్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అంటారు. ఫార్ములా మారకుండా, కాంపోజిషన్ మారకుండా ఉంటే, అంటే NaCl ఒరిజినల్ గా తీసుకుంటే దాని ఫార్ములా కూడా NaCl గా ఉంటే స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అంటారు. అలా కాకుండా దాని యొక్క ఫార్ములా మారిపోతే దే ఆర్ కాల్డ్ యాజ్ నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అంటారమ్మా. నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్. నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అంటే ఏంటంటే డిఫెక్ట్స్ రావటం వల్ల ఇఫ్ దేర్ ఇస్ చేంజ్ ఇన్ ద ఫార్ములా, మనం తీసుకున్న కాంపౌండ్ యొక్క ఫార్ములా మారిపోతే నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అంటారు. ఫార్ములా మారకుండా డిఫెక్ట్స్ వచ్చినా, అంటే కొన్ని ఆటమ్స్ మిస్ అయినా సరే వాటి యొక్క ఫార్ములా మారకుండా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అంటారమ్మా. ఈ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ కి ఇంకో పేరు థర్మోడైనమిక్ డిఫెక్ట్స్ అంటారమ్మా. థర్మోడైనమిక్ డిఫెక్ట్స్ అంటారు, which is also called as intrinsic defects అంటారు. పేరు అంతే, పేరురా, అంతేగాని పేరు ఎందుకు వచ్చింది అని కాదు, జస్ట్ ఉంటే అలా చెప్పారు. దీనికి వచ్చేటప్పటికల్లా ఎక్సెంట్రిక్ డిఫెక్ట్స్ అంటారమ్మా. ఎక్సెంట్రిక్ డిఫెక్ట్ అంటారా, దాని ఇంట్రెన్సిక్ డిఫెక్ట్. ఈ పేరు ఊరినే చెప్పారు, కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంటే ఆఫ్టర్ డిఫెక్ట్ వచ్చిన తర్వాత if there is no change in the formula of the compound, stoichiometric defect. If there is a change in the formula, we call it as non-stoichiometric defect. ఇచ్చిన సాలిడ్ అనేది అది స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్ చూపించవచ్చు, నాన్ స్టాయికియోమెట్రిక్ ఏదైనా చూపించచ్చమ్మా. డిపెండ్స్ అపాన్ ది కండిషన్, మనం చేసే కండిషన్ బట్టి అది స్టాయికియోమెట్రీ అవ్వచ్చు, నాన్ స్టాయికియోమెట్రీ అవ్వచ్చురా. ఓకే, ఇందులో ఇప్పుడు 1 by 1 నేర్చుకుందాం అమ్మా. వన్ బై వన్ అమ్మా. అందులో ఏంటంటే స్టాయికియోమెట్రీ కాదు కానీ జనరల్ గా పాయింట్ డిఫెక్ట్స్ లో మళ్ళీ మనకు 2 రకాల డిఫెక్ట్స్ ఉన్నాయమ్మా. అది ఏంట్రా అంటే అయాన్స్ రాయట్లా, ఆటమ్స్ రాత్నా, మాలిక్యూల్స్ కానీ ఏవైనా సరేరా. రైట్, ఏంట్రా అంటే మనం తీసుకున్న క్రిస్టల్లో
some of the lattice points are missing. Okay, కొన్ని lattice points miss అయినాయి అనుకోమా, then ఆ డిఫెక్ట్ ని పాయింట్ డిఫెక్ట్, ఆ పాయింట్ డిఫెక్ట్ లో దీన్ని we called as vacancy defect అంటారమ్మా. we called as vacancy defect అంటారు. అలా కాకుండా బయట నుంచి వేరే ఆటమ్స్ వచ్చి ఈ ఇంటర్స్టిషియల్ సైట్ లో వేరే ఆటమ్స్ వచ్చి ఇంటర్స్టిషియల్ సైట్ లో ఆక్యుపై చేస్తే we called as interstitial defects అంటారమ్మా. interstitial defects. vacancy defect వల్ల density of the crystal decreases అమ్మా. density of the crystal decreases. ఇందాక చెప్పిన ఫిజికల్ ప్రాపర్టీస్ కొన్ని తగ్గుతాయి కొన్ని పెరుగుతాయి, ఇదిరా density decreases. ఇక్కడ density of the crystal increases అమ్మా. density of the crystal increases and these two defects will be shown by non-ionic solids. non-ionic solids అంటే it may be molecular solid. first లో చెప్పాను crystalline solids are classified into 4 types అని. molecular solids అవ్వచ్చు, covalent solids అవ్వచ్చు, or metallic solids అవ్వచ్చమ్మా. ionic solids దీంట్లో రావురా. ఓన్లీ ఈ టైప్ ఆఫ్ సాలిడ్స్ అన్ని కూడా they will exhibit 2 types of defects, either vacancy defect or interstitial defect. vacancy defect వల్ల డెన్సిటీ తగ్గిద్ది, డెన్సిటీ ఇంటర్స్టిషియల్ వల్ల డెన్సిటీ పెరిగింది. సార్ మీకు ఇలా అడుగుతారా సార్, కాపర్ ఇచ్చేసి ఒక కాపర్ ఆటం ఇచ్చేసి ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ వస్తుందా వేకెన్సీ డిఫెక్ట్, అలా అడగడు. ఓకే, మన ఎగ్జామ్ లో ఒక కాంపౌండ్ ఇచ్చేసి అది ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ వేకెన్సీ డిఫెక్ట్ అని అడగడమ్మా. మనం అడిగే క్వశ్చన్ ఏంట్రా అంటే మనకి సింపుల్ క్వశ్చన్ అడిగేది ఇందులో అడుగుతాడు, ఇఫ్ సమ్ ఆఫ్ ది అయాన్స్ ఆర్ మిస్సింగ్ వాట్ టైప్ ఆఫ్ డిఫెక్ట్, వేకెన్సీ డిఫెక్ట్. if interstitial sites are occupied by foreign atoms, if interstitial sites are occupied by foreign atoms, okay, then the defect is called as interstitial defect. first point. second question, density increases or density decreases or density remains constant. The second point, ionic solids or non-ionic solids are. example కూడా అడగడమ్మా, CO2 హెచ్ది అది కూడా అడగడు, జస్ట్ నాన్ అయానిక్ సాలిడ్స్ అయానిక్ సాలిడ్స్ అని అడుగుతాడు తప్ప ఎగ్జాంపుల్ ఇచ్చి ఏమడగడు. సో ఇందులో అడిగే క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఆటమ్స్ మిస్ అయితే వేకెన్సీ డిఫెక్ట్, ఇంటర్స్టిషియల్ ఆక్యుపై అయితే ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్, డెన్సిటీ పెరిగిద్ది డెన్సిటీ తగ్గిద్ది, అండ్ దే ఆర్ ఎగ్జిబిటెడ్ బై నాన్ అయానిక్ సాలిడ్స్. సో నాన్ అయానిక్ సాలిడ్స్ లో 2 రకాల డిఫెక్ట్స్ ఏంటి, వేకెన్సీ డిఫెక్ట్ ఒకటి, ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ ఒకటమ్మా. అంతే తప్ప ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి CO2 కానీ వాటర్ ఇచ్చేసి అది ఏ డిఫెక్ట్ అని ఏం అడగడు, జస్ట్ అడిగేది బొమ్మిస్తాడు. బొమ్మ ఇచ్చేసి అది ఏ డిఫెక్ట్, వేకెన్సీయా ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ అని అడుగుతాడు. లేదు బొమ్మ ఇచ్చేసి డెన్సిటీ పెరిగిద్దా తగ్గిద్దా అని అడుగుతాడు. అండ్ ఇంకేం అడగడమ్మా, నేను జస్ట్ అడిగేది బొమ్మలు ఇచ్చేసి అవి అడుగుతాడు అంతే. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదురా, ఈజీగానే ఉంటదమ్మా. చూసుకోండి ఒకసారి. మరి గ్యాప్స్ ఉంటాయిరా ప్రతి శశికరణ్, ప్రతి సాలిడ్ లో మనకి ఉంటాయమ్మా. ఓకే, 1 కాలం మిస్ అయితే కాలం డిఫెక్ట్ ఒర్రి కాలం అంటారు, రో అంటారు. ఓకేనా, అలాగా. ఓకేనా, రైట్. ఐపీలో ఏం అడుగుతా నేను చెప్తాను రా, ఐపీలో ఇందులో ఏ క్వశ్చన్ అడుగుతా నేను చెప్తా. ఓకే, రైట్. సో ఇది గుర్తుంచుకోవాలరా. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా అయానిక్ సాలిడ్స్. అయానిక్ సాలిడ్స్ లో వచ్చే డిఫెక్ట్స్ అమ్మా. అయానిక్ సాలిడ్ లో వచ్చే డిఫెక్ట్ అయానిక్ సాలిడ్ లో వచ్చే డిఫెక్ట్ ఇందాక ఆటమ్స్ రాశాను, ఇప్పుడు అయాన్స్ రాస్తున్నాను రా. కండిషన్ చూసుకో ఒకసారి, నెంబర్ ఆఫ్ ప్లస్ చార్జెస్ షుడ్ బి ఈక్వల్ టు మైనస్ చార్జెస్. అంటే ఆల్ అయానిక్ సాలిడ్స్ ఆర్
ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ రా. ఆల్ అయానిక్ సాలిడ్స్ ఆర్ సారీ మనకి తీసుకున్న అయానిక్ సాలిడ్స్ అన్ని కూడా ఓకే ఏమన్నారా సాలిడ్స్ లో టైట్లీ ప్యాక్డ్ టైట్లీ ప్యాక్డ్ ఉంటా అంటే ఉన్న అయాన్స్ కథలో లోపల స్పేస్ ఉంటాయమ్మా, లోపల స్పేస్ ఉంటదిరా. ఓకే స్పేస్ ఉంటది రైట్. మనం తీసుకున్న సాలిడ్స్ అయానిక్ సాలిడ్స్ ఎప్పుడు కూడా ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. బిఫోర్ డిఫెక్ట్ అంటే ఆఫ్టర్ డిఫెక్ట్, అందుకే ఎన్ని ప్లస్లు ఉన్నాయో అన్నే మైనస్లు ఉంటాయిరా. ఓకే